నువ్వే పెట్టుకో, నాకు టైం అవుతుంది. నాకు పని కావాలి. నేను అతనితో జరిగిన ఎంగేజ్మెంట్ ని తప్పించుకోలేను. మా నాన్న అతని దగ్గర చాలా చాలా డబ్బు అప్పుగా తీసుకున్నారు. అందుకే ఆ కారణంతోనే ఆయన నా పెళ్లి అతనితో ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు. ఏ చిన్నింట్లోకి మీరు వచ్చారో అది కూడా అతనిదే. నీకు పని కావాలంతే కదా, నీకు నేను ఇస్తాను. ఇక నువ్వు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ మీరు పని ఎందుకు? నువ్వు నా ప్రాణాలు కాపాడావు, అందులో ఎలాంటి స్వార్థం లేదు కదా. ఇక నేను నిన్ను జీవితాంతం కాపాడుతాను. ఇక్కడ గణపతి పూజ చేస్తారు. అక్కడ మండపంలో ఉన్న షామియానాకి ఫ్యాబ్ లైటింగ్ చేస్తారు. ఇక ఆ వెలుగులో అంతా బ్రహ్మాండంగా మెరిసిపోతుంది. యు విల్ ఫీల్ లైక్ భూలోక స్వర్గం. దేవతలంతా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నట్టుగా ఉంటుంది. పర్ఫెక్ట్. జానవి, సిమ్మిని ఇన్వైట్ చేద్దామా? దాన్ని తప్పకుండా ఇన్వైట్ చేయాలి. ఎవరో ఒకరు ఉండాలి కదా నా పెళ్లి చూసి జెలస్ ఫీల్ అవ్వడానికి. ఇమాజిన్, ఇండియాలో అందరికంటే ఎలిజిబుల్ బ్యాచులర్, అందరికంటే రిచ్ కూడా. వావ్. ఆఫ్ కోర్స్. అండ్ అతనితో నేను తాళి కట్టించుకుంటూ ప్రపంచంలో అందరికంటే అందమైన అమ్మాయి, గార్జియస్ పెళ్లి చీర కట్టుకొని అందమైన పెళ్లి కూతురు. ఫోటోగ్రాఫర్ కి చెప్పండి లైటింగ్ ఇక్కడి నుంచి తీసుకోమని. నా లెఫ్ట్ ప్రొఫైల్ చాలా బాగుంటుంది. చూడు, ఈ పువ్వులన్నీ అక్కడ పెట్టే. జాహ్నవి, జాహ్నవి, ఏం చేస్తున్నావు నువ్వు? అత్తయ్య, అది డెకరేషన్ చూద్దామని వచ్చాను. డెకరేషన్ చేసే ఆవిడ కూడా ఇక్కడే కలిసింది. నా ఐడియాస్ కూడా ఏమైనా ఇద్దామని నేను. ముందు నేను చెప్పేది విను. పూజ జరిగే చోట ఏం చేస్తున్నావు నువ్వు? చూడమ్మా, పెళ్లికి ముందు కాబోయే పెళ్లి కూతురు ఈ విధంగా దీని చుట్టూ తిరగడం, అది కూడా పూజా స్థానంలో అపశకునం అవుతుంది. వదిలేండి అత్తయ్య, మనం ఆ బంగ్లా నుంచి బతికి తిరిగి వచ్చేసాం కదా. ఇంకా అంతకంటే చెడు ఇంకేం జరుగుతుంది? ట్రస్ట్ మీ, ఇంకంతా మంచి జరుగుతుంది. మనకి ఇంకేం ప్రాబ్లమ్స్ రావు. ఇదే మేము నివాసం ఉండే ఒక చిన్న ఇల్లు. ఇది చిన్నిల్లా? ఇందులో ఇంకో 50 ఏళ్ళు కట్టుకోవచ్చు అనుకుంటా. 100 ఏళ్ళు నీకు. నేను కూడా మీ చిన్న ఇల్లు చూసాక ఇదే ఆలోచిస్తున్నాను. జస్ట్ జోకింగ్, తమాషా చేశాను అంతే. వెదర్ ఇప్పటిదాకా బానే ఉంది, సడన్ గా తుఫాన్ మొదలైందేంటో. తుఫాన్ అనేది సడన్ గానే వస్తుంది. పద. బిల్వ పత్రాల సురక్షా కవచమా? ఈ గడపను నేను ఎలా దాటగలను? అయ్యో, అక్కడే ఆగిపోయా. లోపలికి రా. శివాని, నీకే చెప్తున్నా, లోపలికి రా. ఇదేంటండి,
వాడిపోయిన తోరణాన్ని గుమ్మానికి ఎందుకు కట్టారు? ఈ తోరణాలు వాడిపోయినా ఇంకా ఎవరు తీయలేదా? నేను వచ్చేసాను. ఈ ఇల్లు ఎంతో గొప్పది. మా అన్నల శవాల మీద కట్టారు కదా. వీళ్ళ ప్రతి సుఖంలో నా దుఃఖం దాగుంది. మమ్మల్ని నాశనం చేసి గొప్ప వాళ్ళయ్యారు మీరు. ఇప్పుడు టైం వచ్చింది నా ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి. నాకు తెలుసు నా లక్ష్యం చాలా కష్టం అని, కానీ మీ అందరినీ మీ అంతం వరకు తప్పకుండా తీసుకువెళ్తాను. ఎవరు రాశారు ఈ